హలో గైస్, బ్యాక్ టు ఆర్టిఫైస్ క్లబ్. ఇందులో నేను 4 టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ షాడో పెయింటింగ్స్ అనమాట. ఇందులో ఫస్ట్ వెట్ బ్రష్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పర్పుల్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వాటర్ కలర్స్తో అయితే నేను బ్లెండ్ చేస్తున్నాను. ఇది డ్రై అయ్యేదాకా నెక్స్ట్ పెయింటింగ్కి థిక్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కాంబోలో నేను బ్లెండ్ చేస్తున్నాను. సో మీరైతే పూర్తిగా డ్రై అయిన తర్వాతే పైన స్టిక్ పెన్తో ఇలా డ్రా చేయండి. లేదు అంటే స్టిక్ పెన్ బ్లాక్ కదా, మొత్తం స్ప్రెడ్ అవుతుంది, ఆ పెయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్కి 2 డిఫరెంట్ ల్యాంప్స్ అనేది డ్రా చేస్తున్నాను. మీరు స్టిక్ పెన్నే యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర మార్కర్ ఉన్న పెయింటింగ్ ఉన్న వాటితో డ్రా చేయొచ్చు. విత్ మూన్తో నేను డ్రా చేస్తున్నాను. మీకు ఒకవేళ ఫస్ట్ రాకపోతే పెన్సిల్తో డ్రా చేసిన తర్వాత దాని మీద స్టిక్ పెన్ యూజ్ చేస్తే పెయింటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. బుషెస్కి లీవ్స్ ఎఫెక్ట్ కోసం ఎడ్జెస్ చాలా థిన్ లైన్ గీస్తే లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ సెకండ్ పెయింటింగ్లో ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్లో ల్యాంప్ ఎఫెక్ట్ కోసం నేను ల్యాంప్లో అయితే డ్రా చేస్తున్నాను, సో దట్ అది ఎలిగెంట్ లుక్ వస్తుందని చెప్పి. ఇది వచ్చేసి థర్డ్ పెయింటింగ్. ఇక్కడ నేను బటర్ఫ్లై అండ్ ప్లాంట్స్ అనేది బ్లాక్ స్టిక్ పెన్ యూజ్ చేసుకొని డ్రా చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని ర్యాండమ్గా వాటర్ కలర్స్తో అయితే బ్లెండ్ చేస్తున్నాను. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ అలాగా. తర్వాత వెట్ బ్రష్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా వెట్ చేసుకోవాలి. ఆ ప్లాస్టిక్ షీట్ ఇలా బ్లెండ్ చేస్తే కలర్స్ అనేది బ్యాక్గ్రౌండ్కి అతుక్కుపోతాయి. ఇక్కడ నేను చాలా తక్కువ కలర్ యూజ్ చేసినందువల్ల నేను మళ్ళీ దాని మీద సపరేట్గా కలర్స్ తీసుకొని బ్లెండ్ చేయాల్సి వచ్చింది. ఇది వచ్చేసి 4th ఆర్ట్ అనమాట. ఇక్కడ జస్ట్ లీవ్స్ ఒక చిన్న బడ్ మాత్రమే గీస్తున్నాను. లీవ్స్కి మాత్రం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ మార్కర్స్ యూస్ చేసుకొని నేను కలరింగ్ అనేది ఇస్తున్నాను. ఇంతదాకా నా వీడియో చూసారంటే నా ఆర్ట్ మీకు నచ్చే ఉంటుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, సో దట్ నాకు బూస్ట్ ఇస్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి. హియర్ ఈస్ ద 4 ఆర్ట్స్ అవుట్పుట్. చాలా బాగా వచ్చాయి కదా. ఇవాళకి ఈ ఆర్ట్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆర్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.